Hey guys, welcome back to today's video. సో ఆల్రెడీ మీరు టైటిల్ అండ్ thumbnail చూసుంటే మీకు ఈ పాటికే అంతా అర్థమైపోయి ఉండాలి. సో టుడే ఈజ్ మై ఫస్ట్ డే టు వర్క్ అనమాట. సో అంతా నీట్గా సెట్ చేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను. సో నేను ఎక్కడ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఏంటి అసలు ఎట్లా వచ్చింది జాబ్, ఇంటర్వ్యూస్ ఏంటి, ఎక్కడ ఏంటి, ఎప్పుడు వచ్చింది, డేట్స్ ఏం చెప్పలేదన్నమాట. సో బేసిక్గా అవన్నీ తెలుసుకోవాలి. కన్ఫ్యూజన్, ఈ క్వశ్చన్లు, మీకుండే క్వశ్చన్లని తెలుసుకోవాలంటే నేను నెక్స్ట్ క్లియర్గా వీడియోస్ చేస్తాను. నా వీడియోస్ మీరు చూస్తే కానీ మనకు తెలీదు. అండ్ నాకు ఈ జాబ్ వచ్చేసి ఫెబ్ మిడిల్లో అలా వచ్చిందనమాట. అండ్ టుడే ఈజ్ March 10th. ఐఎమ్ అఫీషియల్లీ స్టార్టింగ్ టుడే, వాళ్ళ ఫస్ట్ డే. దేవుడికి దండం పెట్టేసుకొని మధ్యాహ్నం ఇంకేదో ఒకటి తినాలి కాబట్టి కొంచెం ఫుడ్ ఏదో ఒకటి లైట్గా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాను. సో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది బేసిక్గా మనకేం తెలీదు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఒకవేళ ఇన్ కేస్ మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చి ఇదే ఫస్ట్ టైం వీడియోస్ వస్తుంటే కనుక, నా పేరు నీలేష్. డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ అంటే కొట్టారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ ఇన్స్టా ఐడి అండ్ డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. యూ కెన్ ఫాలో మీ దేర్. సో ఫుల్ టైం జాబ్ వచ్చినా బట్ ఐఎమ్ నాట్ ఎట్ గ్రాడ్యుయేటెడ్ కాబట్టి, మేలో గ్రాడ్యుయేట్ అవుతాను కాబట్టి, సో ఐ రిక్వెస్టెడ్ దెమ్ లైక్ 20 hours ఏ వీక్ నేను సిపిటి మీద ఇంటర్న్షిప్ లాగా వర్క్ చేస్తాను మే దాకా. అండ్ మేకి నాకు ఓపీటీ రాగానే ఐ విల్ బి ట్రాన్సిషనింగ్ ఇంటూ ఫుల్ టైమ్ రోల్ ఓపీటీ మీద అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను అనమాట. అండ్ దేవర్ ఓకే విత్ ఇట్, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అన్నిట్లోకి. సో నా రోల్ వచ్చేసి లైక్ డిజిటల్ మార్కెటింగ్ డేటా స్పెషలిస్ట్ అనమాట. సో నేనుండే డెంటల్ నుంచి జస్ట్ ఒక 30 minutes డ్రైవ్ అట్లా. సో మార్నింగ్ 9 to 5. సో బయలుదేరాను, ఆల్రెడీ 8 అయింది టైం అయితే. అండ్ ఇప్పుడు మనం డెకటూర్ వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ ఏవో ఉన్నాయి, లైక్ వాళ్ళు ఆటో ఇన్సూరెన్స్ అండ్ డైరెక్ట్ డిపాజిట్ కి ఇంకా బ్యాంక్ ఫామ్ అవి ఇవి తెమ్మన్నారు. నిన్న సండే అవడం వల్ల నేను అవన్నీ ప్రింట్స్ ఏమి తీసుకోలేదు. సో ఐ హ్యావ్ టు పిక్ ద ప్రింట్స్ నౌ. సివిఎస్ ఫార్మసీ డెంటల్ లో తీసుకుందాం అనుకున్నా, బట్ ఒకవేళ డెంటల్ లో లేట్ అయ్యి అక్కడికి ఆన్ ద వేనే లేట్ అయిద్దని చెప్పేసి ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోదాము. డెక్కటూర్ లోనే సివిఎస్ ఫార్మసీ ఉంది, సో అక్కడ తీసుకుందాం అని చెప్పేసి డెంటల్ లో తీసుకోలేదు. సో ఐ విల్ బి గోయింగ్ ఇన్ టు సివిఎస్ నౌ అండ్ టేకింగ్ ద ప్రింట్అవుట్స్ అండ్ గోయింగ్ టు వర్క్. సో ఇవాళ మొత్తం బేసిక్ ఇవాళ ఏం ఉండదని చెప్పారు. లైక్ బేసిక్ ఓరియంటేషన్, హెచ్ఆర్ తో సిగ్నేచర్లు పెట్టడం, అవి ఇవి పేపర్ వర్క్ ఉంటుందని చెప్పారు అనమాట బేసిక్ గా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వీడియోనైతే ఒక లైక్ చేసేసేయండి. లెట్స్ గో. దిస్ ఈజ్ వేర్ ఐ విల్ బీ వర్కింగ్ ఎట్ సోలారస్ హెల్త్ కేర్ డికేటర్. సో ఈ డికేటర్ అనే ప్లేస్ మేము ఉండే డెంటన్ నుంచి ఒక 30 minutes వెస్ట్ సైడ్కి డ్రైవ్ ఉంటుంది అనమాట. ఐ హ్యావ్ టు కమ్ హియర్ ఎవ్రీ డే. ఆన్ సైట్ జాబ్, హైబ్రిడ్ కాదు, రిమోట్ కాదు. అండ్ నేను 2 interviews ఇచ్చాను. ఫస్ట్ ఇంటర్వ్యూ 2 peopleతో ఒక 40 minutes మార్కెటింగ్ అండ్ మీడియా బిల్డింగ్లో జరిగింది. సో దట్ ఈస్ వేర్ ఐ హ్యావ్ టు వర్క్ ఎట్. ఆ బిల్డింగ్లోనే నా వర్క్, నా టేబుల్ అవన్నీ ఉంటాయి అనమాట. సో బట్ ఇవాళ నేను వచ్చింది కార్పొరేట్ బిల్డింగ్కి. సో ఈ కార్పొరేట్ బిల్డింగ్లో నా సెకండ్ ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ ఒక 1 hour 6 ఫుల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసి గంట సేపు జరిగిందనమాట. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా జరిగింది. అడిగిన ప్రతి క్వశ్చన్కి చాలా నీట్గా ఆన్సర్ చేశాను. అండ్ నేను ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, హెచ్1బి ఇవన్నీ చెప్పాక కూడా దే ఆర్ ఓకే టు హైర్ మీ అండ్ దే ఆర్ ఓకే విత్ ఎవ్రీథింగ్. అసలు ఇంకా అట్ దట్ పాయింట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను కాలేజ్లో వర్క్ చేసింది వెబ్సైట్ డెవలప్మెంట్, ఇన్సైట్స్, డేటా చూసుకోవటం.
సో బేసికలీ నేను ఎప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్కి వాటికి నేను ఒక్క జాబ్ కూడా అప్లై చేయాలి. లిటరల్లీ ఫెబ్లో 20 days నేను 750 అప్లికేషన్స్ వేసా. సాఫ్ట్వేర్ డెవలపర్ అనే అప్లికేషన్ ఒక్కటి కూడా వేయలేదు నేను. ఆల్ ఐ అప్లైడ్ వాస్ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, వెబ్సైట్ డిజైనర్, ఇట్లాంటివే నాకు వచ్చినవే నేను అన్నీ అప్లై చేశాను. ఎందుకంటే నాకంటూ రానిది నేను అక్కడ పెట్టి నాకు వచ్చని చెప్పి ఉద్యోగం తెచ్చుకొని రేపన్న రోజు ఇబ్బంది పడే కంటే నాకెంతైతే వచ్చో అంతవరకే రెజ్యూమ్లో నిర్భయంగా భయం లేకుండా నాకు ఇది వచ్చు అని చెప్పి పెట్టుకొని జాబ్ కొడితే ఆ శాలరీ యావరేజ్ శాలరీ అయినా అవ్వనివ్వు, ఏదైనా అవ్వనివ్వు, బయట ఉన్న మార్కెట్కి నేను బ్యాచిలర్స్ అయ్యాక నెల కూడా ఖాళీ లేకుండా యూఎస్ వచ్చాను అనమాట, 0 ఎక్స్పీరియన్స్తో. అట్లాంటిది నాకు ఈ మార్కెట్లో జాబ్ రావడమే గొప్ప అని నా ఫీలింగ్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఎండెడ్. అండ్ ఇంకా ఇంటికి వెళ్తూ రిమైనింగ్వి మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. ఆన్ ద వేలో వెళ్తూ మాట్లాడుకుందాం అసలు ఏం జరిగిందని చెప్పేసి అంతా కంప్లీట్గా ఎవ్రీథింగ్. సో టైం 5:10 అయింది. ఇంకా నేను మార్నింగ్ తెచ్చుకున్న ఫుడ్ కూడా ఏం తినలేదు, మధ్యలో బ్రేక్ కూడా ఏం తీసుకోవాలా. కాకపోతే మనకి ఫ్రీగా అక్కడ స్టఫ్ చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, కాఫీలు ఉంటే వేసాను కానీ. సో ఫస్ట్ లెట్స్ కొంచెం ఆకలేస్తుంది. సో ఇప్పుడే ఇంకా అయిపోయి బయటకు వచ్చాను, పార్కింగ్ లాట్ లో ఉన్నా. సో లెట్స్ ఈట్ దట్ శాండ్విచ్, పొద్దున్న తెచ్చుకున్నది. స్టార్ట్ అయిపోదాం ఇంటికి. ఆకలిస్తే ఏం తిన్నా బాగానే ఉంటుంది. ఓకే, I have this, I'll complete this and I'll meet you on the road. Let's go. సో pretty much మీరు అంతా చూసారని అనుకుంటున్నాను బ్లాగ్ మొత్తం. సో నేను మార్నింగ్ బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి 9 అయింది. బట్ ఇంకా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అదంతా కంప్లీట్ అయ్యేదాకా నేను ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదు అనమాట మధ్యలో. అండ్ ఇంకా ఆ ఫస్ట్ ఆఫీస్లో ఎక్కడైతే హెచ్ఆర్ ఆఫీస్ అదంతా కంప్లీట్ అయిందో అక్కడి నుంచి నేను ఇంకా మా మార్కెటింగ్ సైడ్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చేసాను. నా ప్లేస్, నా డెక్ అదంతా అక్కడే ఉంటుంది అనమాట. సో అది ఇంకా సెటప్ చేయలేదు మొత్తం. సో ఇంకా రూమ్స్ క్లీనింగ్ అండ్ సిస్టమ్స్ అవి ఇవి సెటప్ చేయాలని చెప్పారు. సో నా బాస్ పేరు వచ్చేసి బ్రాండన్ అనమాట. బ్రాండన్ పేరు చెప్పకూడదేమో, బీప్ చేస్తాను. సో ఇంకా ప్రతి మచ్ నేను వర్క్ చేసేది వచ్చేసి 20 hours a week వస్తుంది. సో అంటే నేను ఇప్పుడు యూజువల్లీ ఇంకా ట్యూస్డే, థర్స్డే నాకు క్లాసెస్ ఉంటాయి ఆన్ క్యాంపస్. సో ప్రస్తుతానికి మనం సిపిటి మీద ఉన్నాం కాబట్టి ఐ విల్ బి వర్కింగ్ ఆన్ మండే, వెడ్నెస్డే అండ్ థర్స్డే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్, ఆర్ ఫ్రైడే ఏదైనా ఫ్లెక్సిబుల్ అని చెప్పాను. ఎట్లయినా వర్క్ చేస్తా పర్లేదని చెప్పాను. సో థర్స్డే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు అనుకున్నాం. ఇంకా 20 hours a week వస్తుంది దానికి. అండ్ వెడ్నెస్డే ఏదో సమ్ ఈవెంట్ ఉంది, సో అక్కడికి వెళ్ళాలంట, ఆఫీస్ వాళ్ళదే. ఒక 2 hours డ్రైవ్ ఉంటుంది. సో వెడ్నెస్డే మార్నింగ్ 8 కల్లా వచ్చేయమన్నారు, తీసుకెళ్తా అని చెప్పి. ఇట్ వాస్ గుడ్, ప్రెటీ మచ్ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇంతకు ముందు ఎక్కడ ఇండియాలో కూడా నేను ఎప్పుడు ఫస్ట్ టైం జాబ్ చేయలేదు కాబట్టి ఇంకా దట్ కామన్ ఆన్ బోర్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నాకు ఆన్ క్యాంపస్ జాబ్ వచ్చినప్పుడు కూడా సమ్ బ్రిడ్జ్ కోర్సెస్ చేయటం గంటలు అదే, కాకపోతే అవి ఇంట్లో నుంచి చేసుకున్నాం. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళ సిస్టమ్స్ ఫుల్లీ కంప్లైన్స్, అసలు ఇంకా ఫుల్లీ సెక్యూరిటీ అనమాట. ఎందుకంటే నువ్వు ఏది మన పర్సనల్ ఫోన్స్ లో, పర్సనల్ ల్యాప్టాప్స్ లో ఓపెన్ చేయలేం. సో నువ్వు ఏది ఓపెన్ చేయాలన్నా కానీ వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళ ఫోన్స్, ఎవ్రీథింగ్. సో అది కొంచెం హంగామా అయింది. ప్రతిదానికి పర్మిషన్స్, ఐటీ డెస్క్ వాళ్ళతో, హెల్ప్ డెస్క్ వాళ్ళతో మాట్లాడి ప్రతిదానికి పర్మిషన్స్ తెచ్చుకోవటం అది కొంచెం ప్రాబ్లమాటిక్ అయిందనమాట. ఇంకా అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అంతా బాగానే ఉంది. అండ్ నేను నెక్స్ట్ వీక్ మండేకి మేబీ ఏమన్నా రెడీ అవుతుంది నా ప్లేస్ అన్నారు. సో అది అయ్యాక యాక్చువల్గా ఈరోజు ఫస్ట్ డే వ్లాగ్లోనే నీకు అవన్నీ కూడా చూపించేద్దాం అనుకున్నాను, నా ప్లేస్ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్. బట్ అదంతా కుదరలేదు. సో నెక్స్ట్ ఒక వ్లాగ్ చేస్తా, కొన్ని డేస్ అయ్యాకో, కొన్ని మంత్స్ అయ్యాకో, లైక్ ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం వీడియో దానికి కూడా. ఓవరాల్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో యా, అది మరి ఇంకంతే వీడియోకి. వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దిస్ ఇస్ మై ఫస్ట్ డే ఆఫ్ వర్క్, సైనింగ్ ఆఫ్, బాయ్.